రాహుల్ గాంధీని ప్రేమించడంలో తప్పలేదు, అభిమానించడంలో తప్పలేదు. అది మోడీ మీద ద్వేషంతో కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీ మీద కోపంతో కావచ్చు, లేదా బోరు కొట్టేసి ఉండొచ్చు. కాకపోతే నిజాన్ని మనం మాట్లాడుకోవాలి. రాహుల్ గాంధీ చక్కగా మాట్లాడాడు. అదే సందర్భంలో ప్రభుత్వం అహంకారానికి పోలా, బాధ్యతాయుతంగా సమాధానాలు చెప్పింది, నిర్మాణాత్మకంగా సమాధానం చెప్పింది. పాయింట్లకి ఎప్పటికప్పుడు మంత్రులు లెగిసి ఆన్సర్ చేశారు. ఒక ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వ్యక్తిగా నేను అది ఇష్టపడతా. నేను ఎప్పుడో చెప్పా, ఊరికి అడ్డదిడ్డంగా అరిచేసి కేకలేసి వెళ్ళిపోవడం కాదు, సభలో కూర్చుని మాట్లాడాలి, నిలదీయాలి, టాపిక్లో సమాధానం చెప్పించాలి. అప్పుడు లేకపోతే ప్రజలే తిరస్కరిస్తారు. నిన్న డెమోక్రటికల్ స్పిరిట్తో జరిగింది. రాహుల్ గాంధీ విమర్శిస్తున్నప్పుడు మంత్రులు లేచి సమాధానం చెప్పారు. అగ్నివీర్ సంబంధించి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు రోడ్డును పడేశారు అంటే, చనిపోయినప్పుడు పట్టించుకోలేదు అంటే రాజ్నాథ్ సింగ్ లేచి 2 సార్లు చెప్పారు, ₹1 కోటి ఇన్సూరెన్స్ ఉంది, ఇస్తాము అని చెప్పారు. బట్ రాహుల్ దాన్ని పట్టించుకోలేదన్న కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అదే సందర్భంలో పంటలకి మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. అది అబద్ధం అనేది మనకి తెలుసు. మొన్న కూడా పత్రికల్లో ఇచ్చినటువంటిది వార్తలు, ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో. దానికి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లేచి మరీ చెప్పారు, 5 ఏళ్లలో 20 పంటలకి ఎంఎస్పి ధర పెంచాం అని. అయినా రాహుల్ గాంధీ అయ్యో నాకు తెలియదు అనలేదు, తప్పు అని ఒప్పుకోలేదు. అలాగే నేను సభకు రాగానే రాజ్నాథ్ సింగ్ నవ్వాడు, మోడీ నవ్వలేదు అంటూ మాట్లాడినటువంటి దానికి మోడీనే స్వయంగా చెప్పారు, వెటకారంగానే చెప్పారు. ఎందుకంటే నవ్వడాన్ని ఏడవటాలని ప్రత్యేకించి ఏడవాల్సిన అవసరం లేదు. దానికి నాకు రాజ్యాంగం చెప్పింది సీరియస్గా ఉండమని చెప్పి ప్రతిపక్షంతో అని, నవ్వులాటగా ఉండొద్దని అంటూ వెటకారమే చేశారు ఆయన. లేకపోతే నీట్ మీద చర్చకు ప్రభుత్వం అనుమతించలేదన్నారు. దానికి క్లియర్గా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం అయిపోయాక దాని మీద చర్చిద్దామని చాలా క్లియర్గా చెప్పారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి. అయినా సరే అదొక ఇది. లేకపోతే శివ అంటూ ఫోటో తెచ్చి దాని మీదన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఏదో శివుడి చేతిలో ఓ పక్కన త్రిశూలం ఉన్న వాడరు ఎందుకని అంటే, పోలీస్ చేతిలో లాఠీ లేకపోతే కోర్టు చేతిలో ఉన్నటువంటి న్యాయం ఇవి కూడా వాడద్దని చెప్తారో ఏంటో అర్థం కాలే. శివుడు తప్పు చేసినప్పుడు ఎప్పుడూ కాపాడలేదు, తప్పుని శిక్షించేవాడు. అదే సందర్భంలో మిగతా వాళ్ళకి మంచిగా ఉండేవాడు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.